చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, హనుమత్ వ్రతం అంటే ఏమిటి? దీనిని ఏ రకంగా ఆచరించాలి? మార్గశుద్ధ త్రయోదశి నాడు హనుమత్ వ్రతాన్ని పంపా నదీ తీరంలో కదళీవనంలో ఆచరించమని పరాశర సంహిత తెలియజేస్తుంది. మాసానాం మార్గశీర్షోహం అంటారు పరమాత్మ భగవద్గీతలో. మార్గశీర్ష మాసంలో ప్రతిదినము పర్వదినమే. సాధన చేయటానికి అనుకూలమైనటువంటి సమయం. ముఖ్యంగా హనుమత్ వ్రతాన్ని ఆచరించటం వల్ల దృష్టి దోషాలు, భయాలు, భూత పిశాచ నికటనై ఆవై మహావీర జబ నామసునావై అని మనం హనుమాన్ చాలీసాలో చదివినట్టు ఆ ఫలితాలన్నీ అద్భుతమైన హనుమత్ వ్రత ఆచరణ ద్వారా మనం అందుకోవచ్చు. మరి ఆచరించడానికి పంపా నదీ తీరం దాకా వెళ్ళలేం కదా. అందుకని ఈ మార్గశుద్ధ త్రయోదశి నాడు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానాధికారులు ముగించుకొని కలశంలోకి సువచ్చలా సమేత హనుమత్ స్వామిని ఆవాహన చేసి ఇంకొక కలశంలో పంపా నదీ జలాలను ఆవాహన చేసి వాటి ద్వారా ఈ వ్రతాన్ని నిర్వహించవచ్చు. వ్రతానికి పూజకు తేడా ఉంది. వ్రతంలో కథాశ్రవణం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకొని ఉంటుంది. ఎందుకంటే ఏ ఫలితమైతే మంత్ర జపం ద్వారా పొందవచ్చో, ఏ ఫలితమైతే స్తోత్ర పారాయణ ద్వారా అందుకోవచ్చో ఆ ఫలితము కథాశ్రవణం ద్వారా మనకు సిద్ధిస్తుంది. ఇక దానాలు తప్పనిసరిగా ఆచరించాల్సినటువంటి క్రమం ఈ హనుమత్ వ్రతానికి కనబడుతుంది. ఈ హనుమత్ వ్రత కథ గురించి తెలియజేస్తూ వ్యాసుడు అరణ్యవాసంలో ఉన్న ధర్మరాజు దగ్గరకు వెళ్ళినప్పుడు ధర్మరాజు ప్రశ్నిస్తాడు. కష్టాల కడగళ్ల నుంచి బయటపడి అద్భుతమైన జీవనాన్ని అందుకోవటం కోసం ఆచరించాల్సిన వ్రతం గురించి చెప్పమన్నప్పుడు వ్యాసుడు ధర్మరాజుకు హనుమత్ వ్రతాన్ని గురించి తెలియజేస్తాడు. ధర్మరాజా, ద్రౌపది ఈ హనుమత్ వ్రతాన్ని ఆచరించింది. ఆచరించి అద్భుతమైన ఆనందాన్ని అనుభవిస్తున్న సమయంలో అర్జునుడు అక్కడికి వచ్చాడు. ఏమిటి నీ చేతికి ఉన్న తోరము అంటూ ప్రశ్నించాడు. హనుమత్ వ్రతంలో 13 గ్రంథులు ఉన్నటువంటి తోరాన్ని ధరించాలి. 13 సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరించాలి. మార్గశుద్ధ త్రయోదశి నాడు 13 సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని ఆచరిస్తే కోరిన కోరికలన్నీ సిద్ధిస్తాయి. ద్రౌపది ఆ విధంగా ఆచరించిన మీదట మీకు అద్భుతమైన సుఖభోగాలు, రాజ్య అందుబాటులోకి వచ్చింది. కానీ అర్జునుడు ద్రౌపది చేతికి ఉన్న తోరాన్ని చూసి ఏమిటిదని ప్రశ్నిస్తే హనుమత్ వ్రతాన్ని ఆచరించాను, తత్కారణంగా మనం ఆనందంగా ఉన్నాము అంటే గర్వంతో పీడింపబడుతున్న అర్జునుడు నా రథం మీద ధ్వజంగా ఉండేటువంటి హనుమ వ్రతము వలన ప్రయోజనమేమున్నది, ఆ తోరాన్ని తీసేయమని నిర్బంధం చేస్తాడు. సాక్షాత్తు శ్రీకృష్ణుడే ఈ వ్రతం గురించి తెలియజేశాడని చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితిలో ఉండడు అర్జునుడు. తత్కారణంగా రాజ్యభ్రష్టులయ్యి 13 సంవత్సరాల వనవాస అజ్ఞాతవాసాలు చేయాల్సిన అగత్యం ఏర్పడింది అని వ్యాసుడు ధర్మరాజుకు తెలియజేయగానే అది సత్యమే అని ద్రౌపది జరిగిన సంఘటనను వివరించింది. ఇప్పుడు ఆ హనుమద్ వ్రతాన్ని ఆచరించమని ధర్మరాజుకు చెబితే ధర్మరాజు ఈ వ్రతాన్ని ఇంతకు మునుపు ఎవరైనా ఆచరించారా అని ప్రశ్నిస్తే వ్యాసుడు శ్రీరామచంద్ర ప్రభు యొక్క దృష్టాంతాన్ని తెలియజేస్తాడు. సీతాన్వేషణ చేస్తూ హనుమ దగ్గరకు వచ్చినటువంటి రామచంద్రమూర్తితో సాక్షాత్తు హనుమంతుడే తన అనుభవాన్ని తెలియజేశాడు.
రామచంద్ర, సీతావియోగంతో బాధపడవద్దు. నా బాల్యంలో సూర్యుడిని పండుగ భ్రమసి ఆహారంగా స్వీకరిద్దామని అనుకుంటున్న సమయంలో ఇంద్రుడు వజ్రాయుధంతో నాకు హాని కలిగించాడు. తత్కారణంగా నన్ను హనుమ అని పిలవటం ప్రారంభమైంది. అప్పుడు హనుమద్ వ్రతాన్ని ఆచరించినట్టయితే నీ కీర్తి దిగ్దిగంతాలకు వ్యాపిస్తుంది అని బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు. కష్టాల కడల నుంచి బయటపడి ఐశ్వర్యాలను అందుకునే అవకాశం సిద్ధిస్తుంది అని తెలియజేశాడు. తత్కారణంగానే నేను అద్భుతమైనటువంటి ఈ స్థితిలో ఉన్నాను. మీరు కూడా హనుమద్ వ్రతాన్ని ఆచరించమని రామదూత అయినటువంటి హనుమంతుడు సాక్షాత్తు రామచంద్ర ప్రభువుకు తెలియజేశాడయ్యా. ఈ విషయం సత్యమేనంటూ ఆకాశవాణి పలికింది. కనుక ధర్మరాజా, రామచంద్రమూర్తి ఆచరించినటువంటి ఆ హనుమద్ వ్రతాన్ని నువ్వు కూడా ఆచరించమంటూ ధర్మరాజుకు తెలియజేశాడు వ్యాసుడు. హనుమకు సీతమ్మ వారి దర్శనం కూడా మార్గశీర్షే త్రయోదశ్యాం శుక్లాయాం జనకాత్మజ దృష్ట్వాం దేవీ జనకాత్మజ మహావీరేణ ధీమత అని చెప్తారు. ఈ మార్గశుద్ధ త్రయోదశి నాడే హనుమంతుడు సీతమ్మ వారిని దర్శించుకున్నాడు. ఎవరైతే మార్గశుద్ధ త్రయోదశి నాడు హనుమద్ వ్రతాన్ని ఆచరిస్తారో అష్టసిద్ధి నవనిధికే దాత అసవహి దీన్హా జానకి మాత అని మనం హనుమాన్ చాలీసాలో చదివినట్టు వారికి అష్టసిద్ధులు సిద్ధిస్తాయి అని హనుమంతుడికి సీతమ్మ వరం ఇచ్చింది. హనుమంతుడి దగ్గర అష్టసిద్ధులు అప్పటికే ఉన్నాయి. అందుకే తన రూపాన్ని సూక్ష్మంగా గరిమగా పెంచి సురసను జయించి వచ్చాడు. అలా అష్టసిద్ధులు అందుకోవాలి అంటే హనుమతు వ్రతాన్ని ఆచరించాలి. 13 గ్రంథులు ముడులు ఉన్న తోరాన్ని ధరించి హనుమంతుణ్ణి ఆరాధించాలి. హనుమ అష్టోత్తరాన్ని పారాయణ చేయాలి. హనుమాన్ చాలీసాను పారాయణ చేయాలి. ఈ విధంగా హనుమత్ వ్రతాన్ని మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు ఆచరించి కోరికలనన్నింటినీ తీర్చుకోవచ్చు, పీడల నుంచి బయటపడవచ్చు, ఆరోగ్యాన్ని పొందవచ్చు, దృష్టి దోషాన్ని పోగొట్టుకోవచ్చు, గ్రహదోషాలను పోగొట్టుకోవచ్చు. గురువుగారు, మరి వివేక చూడమని యొక్క విశిష్టత ఏమిటి? ఇది ఎవరు రచించారు? ఇందులో ఎటువంటి అంశాలు ఉన్నాయి? ఆదిశంకర భగవత్పాదుల వారు ప్రకరణ వాంగ్మయంలో భాగంగా అద్భుతమైన రచనలు చేశారు. ఏకశ్లోకి అని ఒకే శ్లోకంలో ఆత్మజ్ఞానాన్నంతా అద్భుతంగా వివరించి ఉపదేశ సాహస్రిలో 1000 శ్లోకాలలో దాన్నే వివరించారు. ఇంత క్లిష్టమైన జ్ఞానాన్ని సామాన్యునికి అందుబాటులోకి తీసుకురావాలి అంటే అలాంటి సాహిత్యాన్ని ఆవిర్భవింపచేయాలన్న సంకల్పంతో వివేక చూడమని, ఆత్మబోధ, అపరోక్షానుభూతి ఇత్యాది గ్రంథాలను ప్రపంచానికి అందించారు. సహనం సర్వదుఃఖానాం అప్రతీకారపూర్వకం చింతాలాప విరహితం సా తితిక్షా నిగజ్యతే అని ఏ విధమైనటువంటి ఆలోచన విధానం నీ సాధనకు ఉపకరిస్తుంది అని తెలియజేస్తూ ఎలాంటి సమయంలో కూడా సహనాన్ని కోల్పోవద్దు. సామాన్యంగా దుఃఖంలో మునిగి ఉన్నప్పుడు మనకు హాని కలిగించిన వారిని దూషిస్తూ మనం ఆలోచనను కొనసాగిస్తాం. కానీ అన్ని దుఃఖాలలో సహనమే మార్గము. ఆ సహనం ఎలా ఉండాలి? ఏమీ చేయలేని అశక్తతతో ఎదుటివాణ్ణి నిందిస్తూ ఉండద్దు. చింతాలాప విరహితం. ఇది భగవత్తుని లీల అన్న భావనతో ఎవరి మీద ద్వేషభావం లేకుండా జీవితాన్ని గడిపితే అదే తితిక్ష అద్భుతమైన ఆనందాన్ని నీకు కలుగజేస్తుందని, సహనమొక్కటే సాధనం బండి బాధలందున భంగపడకండి, కక్ష శిక్షల మాట మరువండి, ముక్తికిది ఏ మార్గమెరుగండి అన్న అద్భుతమైన సత్యాన్ని తెలియజేశారు. అలానే
దుర్లభంచ త్రయమేదైద దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అని మానవ జన్మ ఔన్నత్యం ఏమిటో తెలియజేశారు. పూర్వజన్మ సుకృతం కారణంగా దైవానుగ్రహం వల్ల మాత్రమే 3 లభిస్తాయా. మొదటిది మానవ జన్మ. మానవ జన్మ ఎత్తినంత మాత్రాన సరిపోదు. ముక్తిని అందుకోవాలన్న ఆసక్తితో సాధన ప్రారంభించే ముముక్షత్వం నీకు కలగాలి. అది కూడా దుర్లభమే. మానవ జన్మ ముముక్షత్వము కలిగినంత మాత్రాన సరిపోదు. మార్గాన్ని నిర్దేశించే మహాపురుషుల యొక్క సాన్నిహిత్యము సాయుధ్యము లభించాలి. ఈ 3 దైవానుగ్రహం వల్ల మాత్రమే సిద్ధిస్తాయి, చాలా దుర్లభమైనవి అన్న సత్యాన్ని చాలా సులభమైనటువంటి భాషలో మనకు అర్థమయ్యేలా వివరించి మానవ జీవిత పరమార్థం ఏమిటో మనకు తెలియజేసిన మహానుభావుడు ఆదిశంకర భగవత్పాదుల వారు. మా అంటే వద్దు, నవ అంటే కొత్త, జన్మ అంటే పుట్టుక. మానవ జన్మ అర్థమే మళ్ళీ పుట్టుక లేకుండా చేసుకోవటానికి సాధనను కొనసాగించాల్సిన కారణ జన్మ అన్న విషయాన్ని మనం గుర్తించినట్టయితే ఆదిశంకర భగవత్పాదుల వారు మనకు చేసినటువంటి ఉపదేశాన్ని మనం తెలుసుకోగలుగుతాం. భారమైన వేపమాను పాలుపోసి పెంచినాను, తీరని చేదే కానీ తీపినిచ్చేనా, ముంచి ముంచి నీటిలోన మూల నానబెట్టుకున్న మించిన గొడ్డలి నేడు మెత్తనయ్యేనా అంటూ అన్నమయ్య ఇదే భావాన్ని ఆవిష్కరించాడు. ఈ దేహాన్ని చూసి మురిసిపోతూ ఉన్నాం, కానీ గొడ్డలిని నీటిలో నానబెడితే ఏ విధంగా అది మెత్తగా కాదో అలానే ఈ దేహాన్ని నమ్ముకొని నువ్వు ఎన్ని ఆటలాడినా దానివల్ల నీకు సంతోషం సిద్ధించదన్న సత్యాన్ని అద్భుతమైనటువంటి భాషలో సులభంగా అర్థమయ్యే రీతిలో సామాన్యుడికి కూడా అవగతం చేసుకునే విధంగా ఆవిష్కరించినటువంటి మహానుభావుడు ఆదిశంకర భగవత్పాదులు. గురుగారు, బుద్ధిని మేధ, ప్రతిభ, పండ అని వ్యవహరిస్తారు కదా, వీటి మధ్య భేదం ఏమిటి? 7 రకాలుగా బుద్ధి తత్వాన్ని వివరిస్తారు. పండ అంటే వేదాంత జ్ఞానాన్ని అందుకోవటం కోసం ప్రేరేపించేటువంటి ఆలోచన. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసుంశ్చ నానుశోచంతి పండితాః. 2వ అధ్యాయంలో కృష్ణుడు అర్జునుడికి చెప్పిన సత్యం. చాలా ప్రజ్ఞ కలిగిన వాడిలా మాట్లాడుతున్నావు అర్జున. నిజమైనటువంటి పండితుడు, పండా అన్న శబ్దం నుంచే పండితుడు అని వచ్చింది. పోయిన దాని గురించి కానీ ఉన్నదాని గురించి కానీ బాధించడు, బాధపడడు అని తెలియజేశారు. మరి గత అగత, పోయిన దాని గురించి ఉన్నదాని గురించి బాధపడకపోతే దేని గురించి బాధపడాలి మనం అన్న ఆలోచన కలుగుతుంది, సందేహం వస్తుంది. అసలు బాధపడాల్సిన అవసరమే లేదు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనషష్ఠానింద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. అందరము ఆ భగవద్ అంశలమే అయినప్పుడు బాధపడాల్సిన అవసరం ఏమున్నది? ఇలాంటి ఆలోచనను రేకెత్తించేదే పండా. ఇహ మేధ అంటే శ్రవణ మనన నితిధ్యాసముల ద్వారా జ్ఞానాన్ని సముపార్జించాలన్న ఆలోచనను కలిగించేది మేధ. ఆ తర్వాత చత్వ అంటే క్రియేటివ్ థాట్, ఊహాజనితమైనటువంటి ఆలోచనకు శ్రీకారం చుట్టేది చత్వ. చెర్వి అంటే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అని చెప్పినట్టు ప్రశ్న వేస్తూ సందేహాన్ని అడుగుతూ గురువు దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందే ప్రక్రియను చార్వి అని పిలుస్తారు. ఆ తర్వాత గృహీత అంటే పరాకు చిరాకు లేకుండా గురువు చెప్పే ప్రతి విషయాన్ని శ్రద్ధగా వింటూ జ్ఞాన సముపార్జన చేసే తత్వాన్ని గృహీత అంటారు. శ్రౌత అంటే శుశ్రూష చేస్తూ గురువు దగ్గర నుంచి జ్ఞానాన్ని సముపార్జన చేసే ప్రక్రియను శ్రౌత అంటారు. ఇహ ప్రతిభ అంటే ఇతిహాసాలు, పురాణాలు వాటన్నింటినీ అధ్యయనం చేసి మననం చేసి జ్ఞాపకం పెట్టుకొని ప్రవచనం చేస్తూ 10 మందికి జ్ఞానాన్ని అందించాలన్న ఆలోచనకు ప్రతిభ అని పేరు. ఇలా 7 రకాలైనటువంటి బుద్ధి తత్వాలను
శాస్త్రం మనకు తెలియజేసింది. గురుగారు, అష్టదిక్పాలకులను తన అధీనంలో పెట్టుకున్న రావణుడు హనుమ పరాక్రమాన్ని కీర్తించినటువంటి సందర్భం ఏది? సుందరకాండలో ఆ సందర్భం మనకు కనబడుతుంది. హనుమంతుడు లంకిణిని సంహరించి లంకలోకి ప్రవేశించి సీతాన్వేషణ కొనసాగిస్తూ రావణ అంతఃపురాన్ని, పుష్పక విమానాన్ని, వీటన్నింటినీ పరిశీలించిన తరువాత అశోకవనంలోకి ప్రవేశిస్తాడు. అక్కడ సీతమ్మ దర్శనం అయిన తరువాత ఆ తల్లి నుంచి అంగుళీయకాన్ని స్వీకరించి అశోకవనాన్ని విధ్వంసం చేయటం ప్రారంభిస్తాడు. ఒక్కరొక్కరుగా రావణ సైన్యంలో ఉన్నటువంటి యోధులు వచ్చి హనుమ చేతిలో హతులవుతూ ఉంటారు. అప్పుడు జంబుమాలి అతని పుత్రులైనటువంటి 7 యుద్ధంలో మరణించిన తరువాత 5 సైన్యాధిపతులను హనుమతో యుద్ధానికి పంపిస్తూ తన రాజనీతిజ్ఞతను ప్రకటిస్తూ హనుమ యొక్క బలాన్ని వాళ్లకు తెలియజేసే ప్రయత్నం చేస్తాడు. వచ్చినవాడు సామాన్యుడు కాదు అనిపిస్తోంది. ఎందుకంటే రాక్షస వీరులనందరినీ అవలీలగా జయిస్తున్నాడు. హనుమను ఎక్కువగా పొగిడితే ఈ సైన్యాధిపతుల యొక్క ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. సామాన్యంగా హనుమ కూడా ఎలాంటి బలము లేనివాడని వారికి తెలియజేస్తే వారు జాగ్రత్త తీసుకోకుండా యుద్ధరంగానికి వెళితే వీరు పరాజయం పాలు కావలసిన అగత్యం ఏర్పడుతుంది. అందుకే వచ్చినవాడు సర్వదా తత్ మహద్భూతం మహాబల పరాక్రమం, వచ్చినవాడు చాలా బలవంతుడన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పటిదాకా మీకు అపజయనం కలగలేదు కనుక మీరు అనవసరమైనటువంటి ఆత్మవిశ్వాసంతో యుద్ధానికి సన్నద్ధం కాకండి. వచ్చినవాడు మహాయోధుడు అన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని అతనితో యుద్ధానికి సిద్ధం కండి అంటూ హనుమ యొక్క బలాన్ని వివరిస్తూ, ఇంతకుముందు నేను చాలామంది వానర యోధులను చూశాను, వాలి, జాంబవంతుడు, ఇలాంటి వాళ్ళనందరినీ నేను చూశాను, కానీ వచ్చినవాడు వాళ్ళందరికంటే బలవంతుడిగా కనపడుతున్నాడు. వాలి చేతిలో పరాజితుడవుతాడు రావణాసురుడు. అయినప్పటికీ వాలి కంటే హనుమయే బలవంతుడు అన్న భావనను ప్రకటిస్తాడు. కనుక అన్ని జాగ్రత్తలు తీసుకొని హనుమతో యుద్ధానికి సిద్ధం కండి అంటూ హనుమ పరాక్రమాన్ని హనుమను చూడకుండానే గ్రహించినటువంటి రాజనీతిజ్ఞుడు రావణాసురుడు. సుందరకాండలో ఎలాంటి ఆలోచన చెయ్యాలి రాజు అనేవాడు అన్న విషయాన్ని రావణుని యొక్క మాటల ద్వారా మనం గ్రహించవచ్చు. సీతమ్మకు హనుమ తనను తాను పరిచయం చేసుకుంటూ, సుగ్రీవుడి దగ్గర ఉన్న వానర వీరులందరిలో కూడా అల్పమైన శక్తి కలిగిన వాడు ఎవరైనా ఉన్నారు అంటే అతనిని నేనే అని తను పరిచయం చేసుకుంటాడు. రావణాసురుడు హనుమ యొక్క పరాక్రమాన్ని అంచనా వేస్తూ తన సైన్యానికి ఎలా మార్గదర్శకం చేయాలో అలా వారిని ముందుకు నడిపిస్తాడు. ఇలాంటి ఉద్గ్రంథాలను, ఇతిహాసాలను ఎందుకు మనం అధ్యయనం చేయాలి అంటే, మన జీవితంలో అలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలి అన్నవి మనకు మార్గదర్శకం చేసే విజ్ఞానాలు కాబట్టి వాటిని అధ్యయనం చేస్తూ పురార్థం నవం కరోతి ఇది పురాణం అన్న నిర్వచనాన్ని జ్ఞాపకం పెట్టుకొని ప్రాచీన విజ్ఞానాన్ని ఆధునిక జీవనానికి అన్వయించుకుంటూ అభ్యుదయాన్ని అందుకునే ప్రయత్నం చేయాలి. గురువుగారు, మృత్యు అనేది అనివార్యమైనది. ఆ మృత్యు భీతిని పోగొట్టుకోవాలంటే దానికి ఉన్నటువంటి మార్గం ఏమిటి? మృత్యు భీతి పోవాలి అంటే అజ్ఞానం పోవాలి. భయం కలగటానికి కారణమే అజ్ఞానం. వివేకానంద ఒక అద్భుతమైన మాట చెప్తాడు. ద ఓన్లీ వన్ వర్డ్ విచ్ ఈస్ కమింగ్ అవుట్ లైక్ ఎ బాంబ్ షెల్ ఫ్రమ్ ఉపనిషత్ blistering on the masses of ignorance is fearlessness. Fear is the enemy, fear is the misery, fear is the evil అంటూ
ద ఓన్లీ రిలీజియన్ దట్ హ్యాస్ టు బి టాట్ ఈస్ ద రిలీజియన్ ఆఫ్ ఫియర్లెస్నెస్ అంటూ అభయం, భయం అనేది దూరం పెట్టుకొని ఆలోచన చేయగలిగితే, స్వేచ్ఛగా నీ జీవితాన్ని గడపగలిగితే భయం అనేది దూరం అవుతుంది. మరణమే నిజమైన భయం అయితే ఆత్మహత్య చేసుకునేవాడి పరిస్థితి ఏంటి? అతను ఎలా చేసుకోగలుగుతున్నాడు? అంటే అతనికి జీవితం అంటే భయం, జీవితంలో ఎదుర్కొనే పరిస్థితులంటే భయం. ఇలా ప్రతివాడు ఏదో ఒక భయంతో బాధపడుతూ ఉంటాడు. భోగే రోగ భయం, భోగాలు అనుభవించేవాడు రోగం గురించి ఆలోచించి భయపడతాడు. కులే చ్యుతి భయం, ఉన్నతమైనటువంటి వంశంలో ఉన్నవాడు ఎక్కడ జారిపోతానో అని భయపడతాడు. విత్తే నృపాలా భయం, డబ్బులున్నవాడు ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో వెళ్ళిపోతుందేమో అని భయపడతాడు. కాయే కృతాంతా భయం, శరీరం ఉన్నవాడికి చనిపోతానేమోనన్న భయం. ఇలా సర్వం వస్తు భయాన్వితం, అన్ని భయాన్ని కలిగించేవి. భువి నృణాం వైరాగ్యమేవా అభయం అని తెలియజేస్తుంది నీతి శాస్త్రం. నీకు భయం లేకుండా జీవితాన్ని గడపాలి అనుకుంటే అభయాన్ని ఇచ్చేది వైరాగ్యం ఒక్కటే. ఇవేమీ శాశ్వతం కాదు, అన్నీ పడిపోయేవే అన్న ఆలోచన మనలో ఉన్నప్పుడు ఎవరు మనను బాధించలేరు, భయపెట్టలేరు. కాబట్టి భయానికి మూలం అజ్ఞానం. జ్ఞానాన్ని సముపార్జించుకొని భయరహితమైన జీవితాన్ని గడపగలిగినప్పుడు ఆనందమైనటువంటి జీవితమే మన సొంతమవుతుంది. అందుకే దైవాసుర సంపద్ విభాగ యోగంలో మొట్టమొదటి దైవీ లక్షణం అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానం దమశ్చయజ్ఞ. తర్వాత చెప్తారు. మొట్టమొదటిది భయపడాల్సిన పని లేదు. దేనికోసం భయపడాలి, భయం ఎందుకు కలుగుతుంది అని నువ్వు ప్రశ్న వేసుకున్న మరుక్షణం భయం అనేది మనకు ఉండదు. మానసం తుకిం మార్గణే కృతే నైవ మానసం మార్గార్జవత్ అని తెలియజేస్తారు భగవాన్ రమణులు ఉపదేశ సారంలో. భయాన్ని కలిగించే మనస్సును ప్రశ్నించు. మనస్సు అంటే ఏమిటి అని ప్రశ్నించుకున్న మరుక్షణం మనస్సు అనేదే ఉండదు. మనస్సు లేనప్పుడు భయం కూడా ఉండదు. కాబట్టి జ్ఞానమే భయాన్ని పోగొట్టే అద్భుతమైన సాధనం. మరి జ్ఞానం ఎలా వస్తుంది అంటే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా, వారు చెప్పే మాటలను శ్రవణం చేయటం ద్వారా నిస్సంగత్వాన్ని పెంచుకొని ఎప్పుడైతే మనలో అటాచ్మెంట్, సంగం పోతుందో అప్పుడు మోహం పోతుంది. మోహం పోతే మనస్సు స్థిరంగా ఉంటుంది. మనస్సు స్థిరంగా ఉండటమే ముక్తి అంటే. ఇలా సజ్జన సాంగత్యం ద్వారా సత్యం ఏమిటో తెలుసుకొని జ్ఞానాన్ని సముపార్జించి అశాశ్వతమైనటువంటి ఈ దేహము శాశ్వతం కాదు, నిత్యము సత్యము శాశ్వతమైనది, ఆ పరమాత్మ చింతన ఒక్కటే అన్న భావనతో మనం జీవితాన్ని గడపగలిగితే భయం అనేది మన దరికి చేరదు. కనుక భయాన్ని పోగొట్టుకోవటానికి సజ్జన సాంగత్యానికి మించిన సాధన లేదన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుంటూ మృత్యు భీతిని దూరం పెట్టుకోవచ్చు. పరీక్షిత్ మహారాజు కూడా 7 రోజుల్లో మృత్యు ఉంది, ఏం చెయ్యాలి, యత్ కర్తవ్యం యథోజప్తం అంటూ శుకుణ్ణి ప్రార్థిస్తాడు. 7 రోజుల సమయం చాలా ఎక్కువయ్యా. 2 ఘడియల సమయం ఉన్నటువంటి ఖట్వాంగుడు ముక్తిని పొందాడు, నీకెందుకు బాధ అని తెలియజేస్తే, భాగవత శ్రవణం అంతా అయిన తర్వాత నాకు మృత్యుభయం లేదు, నాకు చావే లేదు అన్న విషయాన్ని తెలియజేస్తాడు. మరి పరీక్షిత్తు దేహాన్ని వదిలేయలేదా అంటే పరీక్షిత్తుకు జ్ఞానం కలిగింది, ఈ దేహం నేను కాదు, నిత్యము సత్యము శాశ్వతమైన ఆత్మతత్వాన్ని నేను అని. ఇలా ఆ తత్వాన్ని మనం గుర్తించగలిగినప్పుడు భయం అనేది మనకు దరిదాపులకు కూడా రాదు. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.